ఆ కార్లన్నింటిని కూడా ధ్వంసం చేశారు. మేము ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర ఉండగానే మాకు ఫోన్ వచ్చింది ఇలా జరుగుతుందని. మేము వెంటనే ఆ కేసు ఇచ్చేసి అక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఆ రోజున సిఐ గారు అనుకుంటా ఆయన కూడా అడావుడిగా పరిగెత్తాడు. తర్వాత మేము కూడా ఆ కేసు ఇచ్చి మనం మాత్రం ఇక్కడ ఎందుకు కూర్చుందో పదండి అని చెప్పి కార్యాలయం దగ్గరికి కార్యాలయం పగలగొడుతున్నారని చెప్పి మేము కూడా అక్కడికి వెళ్ళాం. వెళ్ళే సందర్భంలో వాళ్ళందరూ కూడా పగలగొట్టేసి బయటకు వస్తా ఉన్నారు. వచ్చే సందర్భంలో ఆ రోజున మరి జాతీయ మరి అధికార ప్రతినిధి మరి పట్టాభి మీదకి దాడి చేశారు. సరే అదృష్టవశాత్తు ఆయన కారులో ఎక్కించేసి మరి ఆ రోజు తప్పించడం, లేకపోతే చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగి ఉండేది. అంత భయంకరంగా వచ్చారు అటాక్ చేయడానికి. అంటే పట్టాభిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా దాడి జరిగింది అంటారండి? ఆయన పర్సనల్ గా టార్గెట్ చేశారా పట్టాభిని ఆ రోజు? అంటే ఆ రోజు పట్టాభి కూడా వచ్చాడు, అతను కూడా ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే పట్టాభి కూడా ఈ అధికార ప్రతినిధికి అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద మాట్లాడేటువంటి సందర్భంలో వంశీ మీద కూడా మాట్లాడాడు. ఆ కక్షతో మీదకు వచ్చారు. మేము అనుకోకుండా ఆ రోజు కారు ఉంటాం, ఆయన వెనకే ఎక్కటం వెళ్ళిపోవటం, ఏదో పక్క తప్పిస్తాం, అయిపోయింది. ఆ తర్వాత మేము కార్యాలయం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో కార్యాలయం మొత్తం కూడా పగలగొట్టాడు. ఎవరైతే సత్యవర్ధన్ ఉండాడో ఆ సత్యవర్ధన్ అక్కడే ఉన్నాడు, అవన్నీ కూడా చూస్తా ఉన్నాడు. మేము కేసు రాసి వెళ్ళేటప్పుడు కూడా నాకు పేపర్లు కావాలంటే అవన్నీ కూడా ఇచ్చింది తనే ఇచ్చాడు. అవన్నీ కూడా తీసుకుని ఆ కేసు రాసి మేము అక్కడికి వెళ్ళాం. ఈ లోపల ఇదంతా కూడా సంఘటన జరిగింది. జరిగినటువంటి సంఘటన మీద ఆ రోజున ఏం చేశారండి, మళ్ళీ ఒకసారి దాడి చేసి మళ్ళీ ఇంకొకసారి అటాక్ చేయటానికి వచ్చినప్పుడు ఆ రోజు అప్పటికి ఈ జనం అందరూ ఉండారు. ఈ లోపల పోలీసులు వస్తే రెండోసారి అటాక్ ను ఉపసంహరించుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కేసులు అక్రమంగా మమ్మల్ని మొత్తాన్ని కూడా 13 రోజుల పాటు మరి జైల్లో పెట్టారు. అభం శుభం తెలియని పిల్లలను, చదువుకునే పిల్లలను కూడా ఆ రోజు జైల్లో పెట్టారు. చదువుకునేటువంటి పిల్లలను కూడా పెట్టారు. మేము 13 రోజులు వెళ్ళాం, జైలు చేసి వచ్చాం. ఆ తర్వాత మరి ఏదైతే ఆ రోజున మరి మేము ఇచ్చినటువంటి కేసు మీద పెద్దగా మరి ఆ రోజు ఏదైతే సత్యవర్ధన్తో మరి ఆ కేసు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు సత్యవర్ధన్ని సార్ గురుమూర్తి గారు, సత్యవర్ధన్ని 5గురు వంశీ అనుచరులు కోర్టుకు తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందర బలవంతంగా విత్డ్రా చేయించినట్టు కూడా పోలీసులు అభియోగం మోపారు. ఆ 5గురు అంటే ముందరే యాంటిసిపేట్ చేశారా? అంటే వంశీ ఎలాగైనా సరే టీడీపీ వ్యూహాన్ని దెబ్బకొట్టాలనే పద్ధతులు చేశాడా? వాసుదేవన్ గారు, వైసీపీ ప్రభుత్వం ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళ ఓడిచి ఇంట్లో కూర్చోపెట్టినా వాళ్ళ బుద్ధులు మారలా. ఎందుకంటే వాళ్ళు చూడండి, ఆ రోజున మమ్మల్ని ఏ పాపం తెలియని మాలాంటి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టారు. దాడి చేసిన దాళ్ళు, పగలగొట్టిన దాళ్ళు అది ప్రపంచమంతా చూశారు. గన్నవరందరికి తెలుసు, రాష్ట్రం అందరికి కూడా తెలుసు. కారులు తగలబెట్టింది అందరికి తెలుసు, కారులు పగలగొట్టింది అందరికి తెలుసు. అయినా కూడా వాళ్ళు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అనే అతను బెదిరించి ఇవాళ ఆ కేసుని 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు, బయటకు వస్తారు, బెదిరించి వెళ్ళి విత్డ్రా చేసుకొచ్చారు. కాబట్టి ఈ రోజున పోలీసు వారు దాని మీద మళ్ళీ ఫిర్యాదు రావటం వల్ల ఖచ్చితంగా మీరు సజ్జమైనటువంటి ఏదైతే మరి క్రైమ్ నెంబర్ 86/2025 అండర్ సెక్షన్ 141, అదేవిధంగా 308, అదేవిధంగా 351(3), అదేవిధంగా SC అట్రాసిటీ ఇవన్నీ కేసులు కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే పాపం చేసినప్పుడు తప్పక అనిపించాల్సిందే ఎవరైనా సరే. ఇవాళ ఈ పాపంలో కూడా ఎలాంటి పాపం చూడండి, ఒకసారి అక్రమమైనటువంటి కేసులు పెట్టి మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టారు. మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ బెదిరించి, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ అంతా కూడా క్రిమినల్ యాక్టివిటీ. వాళ్ళ వల్ల కూడా క్రిమినల్ యాక్టివిటీ. వాళ్ళు ఎంతసేపు కూడా రాజకీయం కోసం ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటా ఉంటారు. అంటే ఇవాళ ఆ విత్డ్రా చేసేస్తే ఇంకా 88 మీద కేసులు ఉపసంహరించుకోవచ్చు అనేటువంటి ఆలోచనల విధానంలో చేయటం అనేది ఎంత దుర్మార్గం, ఇది ఎంత ధైర్యం చేశారు. కాబట్టి ఈరోజు పోలీసు వారు అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకుంటారు. మీరు ఆ రోజు దాడి జరిగిన రోజున మీరు ఇందాక చెప్తున్నారండి, మీరు ప్రత్యక్ష సాక్షి, మీరు స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మిమ్మల్ని అరెస్ట్ చేసి 13 రోజులు ఐ థింక్ లోపల ఉంచినట్టున్నారు. అవును. ఆ సందర్భంగా జరిగిన కాన్వర్జేషన్ ఏంటి? పోలీసులకి మీకు జరిగిన కాన్వర్జేషన్ ఏంటి? ఏ అభియోగాలు మోసి మిమ్మల్ని లోపల పెట్టారు? మేము ఆ రోజున
ఒక సిఐ గారితో మా మీద కేసు పెట్టించారు. ఏంటి ఆయనకి దెబ్బ తగిలిందంటే ఆ రాళ్ళు ఇసిరే సందర్భంలో ఆళ్ళు వచ్చింది 150 మంది వచ్చింది ఆళ్ళు, ఇసిరింది ఆళ్ళు, దాడి చేసింది ఆళ్ళు, కార్యాలయం పగలగొట్టింది ఆళ్ళు, కారులు పగలగొట్టింది ఆళ్ళు. అక్రమం కేసు ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి సిఐ గారితో 13 సెక్షన్లు 14 సెక్షన్లో కేసులు కట్టించారండి ఆ రోజున. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ టు మర్డర్ అనేక కేసులు కట్టారు. అధికారుల మీద దాడి చేశారని ఇవన్నీ కూడా కావాలని ఆ రోజు అక్రమంగా మా మీద కేసు పెట్టారు. నిజం చెబుతున్నామండి, మేము ఎవరిని కూడా ఎవరిని